బావుంది. అప్పుడైతే మా స్ట్రగుల్ ఇంకా లిక్విడ్ డయట్ తీసుకున్నామే. ఇంకా ఇదే ఫోకస్ అంతా లిక్విడ్ డయటే. ఇంకా చేసాము. ఆల్ ప్రాబ్లమ్స్ ఎవ్రీబడీ ఎక్స్‌ప్రెస్ సేమ్ థింగ్స్ అన్నమాట. డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసుకోవడము, మాక్సిమం ఇంకా డేస్ కౌంట్ చేసుకోవడము. దిస్ వన్ బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ ఈస్ డ్రాస్టిక్ అన్నమాట. నాకు బాగా వెయిట్ లాస్ ఫస్ట్ లెవెల్‌లో కనిపించింది. ఇంకా ఫ్రీక్వెంట్ హెడేక్స్, కొంచెం ఓవర్ వెయిట్ వల్ల బాడీ పెయిన్స్ కూడా ఉండేవి. స్లీప్ ప్యాటర్న్ ఇవన్నీ ఉండేవి. సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ఫస్ట్ లెవెల్. అంత మాత్రం తెలిసింది. దట్ మచ్ వి కుడ్ నోటీస్ అండ్ ఇట్ వాస్ గుడ్. అండ్ దిస్ బూమ్ ఆఫ్ కుంభమేళా స్టార్టెడ్ అండ్ వీ కుడ్ మేక్ ఇట్. దానికోసమని మళ్ళీ జనవరిలో ఇంకోసారి చేసాము. సెకండ్ టైం L1 అండ్ ఇంకా అప్పుడు బాగుంది. దట్ వాస్ బెటర్. ఇంకా డ్రింక్స్ గురించి, జ్యూసెస్ గురించి అంత లేదనమాట. ఇట్ వాస్ గోయింగ్ ఆన్ వెల్ అండ్ కుంభమేళా వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంక ఇప్పుడు L2కి వస్తే గన దిస్ ఇస్ డిఫరెంట్ లెవెల్. ఇంకా సో సో మచ్ మిత్ బస్టర్ అంటారు కదా, మిత్స్ అన్ని ఇంకా అక్కడక్కడ బ్రేక్ అయిపోతా ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్. స్పిరిచువాలిటీలో కూడా వీ హ్యాడ్ సో మెనీ డౌట్స్ చెప్పాలంటే. ఆఫ్టర్ వెన్ వీఆర్ బ్రాట్ అప్ ఇన్ అవర్ లైఫ్, వీ స్టార్ట్ విత్ భక్తి. ఎవ్రీ హౌస్ హోల్డ్, ఎవ్రీబడి మార్నింగ్ ఈవినింగ్ మన ఇంట్లో అది డైలీ పార్ట్ ఇన్ ఎవ్రీబడీస్ హౌస్. కానీ ఇన్ బిట్వీన్ భక్తి ఈజ్ ఓన్లీ ఎమోషన్. వాట్ ఈజ్ ఇట్? లవ్ ఈజ్ ఓన్లీ ఎమోషన్. రైజ్ అప్ జ్ఞానము, వేద, అద్వైత. అవును, బానే ఉన్నాయి బుక్స్ చదివేదానికి. న్యూ టాపిక్స్, మైండ్ కి ఫుడ్, థాట్ ఫర్ ద మైండ్ అన్నట్టు. కానీ వేర్ ఇస్ అప్లికేషన్? మన ఆగమాస్ ఎంత ఇంటెలిజెంట్లీ డిజైన్డ్. ఎప్పుడు మనకి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. డే టు డే లైఫ్ లో వేర్ ఇస్ ఆల్ దట్ వేద? ఇట్స్ come through agamas into our life. We didn't notice that and we neglected so much. Small things. ఇప్పుడు మీ ద్వారా ఆ బ్లస్టర్స్ అనమాట, ఆ మిత్స్ ఉన్నాయి కదా, అంటే మనం తప్పుదారి ఈ ఇంగ్లీష్ కోర్సెస్ ఇన్ బిట్వీన్ వచ్చేసి వాట్ ఈస్ భక్తి? ఓన్లీ ఎమోషన్. వాట్ ఈస్ మంత్ర జప? వాట్ ఈస్ నామస్మరణ? ఇట్లా అందరూ చెప్పి మెడిటేషన్ ఈస్ ద ఓన్లీ థింగ్. అంతే. ఇంకా మనం వి డౌట్ అవర్ సెల్ఫ్స్. కరెక్టే కదా, మెడిటేషన్ ఏమో ఎనర్జీ వస్తుంది. వీఆర్ ప్రేయింగ్ సో మెనీ డేస్, నో గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. దట్ మే బి ట్రూ. ఇట్లాంటి డౌట్స్ అన్నమాట. సో ఇంకా మీరు ఒక్కసారి డైమెన్షన్స్, జీవ జగత్తు, మేనిఫెస్టేషను, ముక్తి, ఆత్మ, పరమాత్మ ఇవన్నీ చెప్పేప్పటికి ఇంకా భక్తి సమ్వేర్ ఇన్ స్పేస్, ఫినిష్, నథింగ్. ఇట్స్ డిఫరెంట్ లెవెల్. దేర్ సో మచ్ టు స్టిల్ అంటే ఎక్స్పెరిమెంట్ విత్ దీస్ టాపిక్స్. బాగుంది సార్. నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. ఐ మీన్ స్టిల్ వి ఆర్ టు లెర్న్. ఒక ఐడియా జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా కనిపించింది అనమాట. సో నైస్, చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే వి కాంట్ కంపేర్ విత్ ఎక్స్పీరియన్స్ ఈజ్. ఐ సే వన్ మోర్ థింగ్. ఇప్పుడున్న కోర్సులు అన్ని వాట్ ఎవర్ హ్యావ్ గాన్ త్రూ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఆర్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్ కోర్స్, ఈగోని బాగా నర్చర్ చేస్తారనమాట. సడన్లీ దే మేక్ అస్ ఫీల్ వీఆర్ డూయింగ్ సంథింగ్ అండ్ వీఆర్ అచీవింగ్ సంథింగ్. నథింగ్. Actual guru comes and hit on that spot only, exactly on ego he will hit. That is our, and this looks odd, but this is the process. And ఇవన్నీ నాకు అనిపించింది బాగా. I could notice these things. Still so much to put into practice. ఇంకా comparison is no comparison. We can't compare to the space something very down. So elevated very much. This is where it's starting point. See, when God gave our body, we made it all mess and you started from there. First know how to handle your body by cutting off that
అక్కడే చాలా ఫిల్టర్ అయిపోతారు. నోబడీ కెన్ గో త్రూ. ఇంకా సో ఇట్స్ డిఫరెంట్ లెవెల్ సార్ చెప్పాలంటే. నైస్. ఫ్యామిలీలో చేంజెస్ ఆర్ సో మచ్ ఈ మధ్య. ఐ ఫీల్ లైక్ దిస్ నథింగ్ వాట్ మచ్ బీ క్వైట్ అట్లా అయిపోయింది నాకైతే. సైలెన్స్ ఈస్ బికమింగ్ మోర్ ఇన్ మై డే. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ఎనర్జీస్ here they're leaking. Good. Nice feeling. Thank you, sir.